అండ్ కొంతమంది మేనరికం పెళ్ళిళ్ళు అంటే భయపడిపోతూ ఉంటారు. అది మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మేనరికం పెళ్ళిళ్ళు అంటే అదొక పెద్ద భూతంలా చూస్తూ ఉంటారు. సో ఈ మేనరికం పెళ్ళిళ్ళ వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలేంటి? అసలు ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఈ కన్సాగ్నిటీ మ్యారేజ్ వలన వైఫ్ అండ్ హస్బెండ్ దే షేర్ కామన్ జీన్ పూల్. ఆ జీన్ పూల్ అనేది వాళ్ళు షేర్ చేసుకోవటం వలన బేబీస్ కి కొన్ని డిసీజెస్ అనేవి రావచ్చు. ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ అనేవి కొన్ని ఉంటాయి. థాలసీమియా కానీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ఇలాంటి డిసీజెస్ చాలా కామన్ గా రావచ్చు. బికాస్ మీలో అంటే వైఫ్ లో ఒక రెసెసివ్ జీన్ ఉండి హస్బెండ్ లో ఒక రెసెసివ్ జీన్ ఉన్నప్పుడు బేబీకి వచ్చేటప్పుడు ఆ రెండు రెసెసివ్ జీన్స్ కలిస్తే వీళ్ళలో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు పేరెంట్స్ లో, బట్ ఆ చైల్డ్ కి ఆ సిమ్టమ్ రావచ్చు. ఆ సిమ్టమ్ అంటే దట్ డిసీజ్ రావచ్చు. అంటే దట్ థాలసీమియా ఆర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్న డిసీజ్ బేబీలో మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఓకే. కంజెనిటల్ అనామలీస్ రావచ్చు బేబీస్ కి. యూజువల్లీ ఇలా కంజెనిటల్ అనామలీస్ సమ్ టైమ్స్ బేబీస్ అబార్షన్స్ జరగచ్చు అండ్ సమ్ టైమ్స్ ఇన్ఫెంట్ మార్టాలిటీస్ కూడా ఉండొచ్చు. అంటే పుట్టిన వెంటనే రీజన్ లేకుండా 1 year కి 6 months కి బేబీస్ డెత్ అయిపోవటం ఇలాంటివి యూజువల్లీ వింటాం. అలాంటివి ఇన్ఫెంట్ మార్టాలిటీస్ ఉండొచ్చు, అబార్షన్స్ అవ్వచ్చు. ఇలా కొన్ని ఆటోజోమల్ రెసెసివ్ ట్రైట్స్ ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు ఫీటస్ బేబీస్, అండ్ ఆ రెసెసివ్ ట్రైట్ తోటి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఓకే. సో కొన్ని కంజెనిటల్ అనామలీస్ ఆర్ కొన్ని డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ మేనరిక పెళ్ళిళ్ళ వలన పుట్టిన పిల్లలకి రావచ్చు. మనం ఎలా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఏదైనా సరే జరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకోవటమే బెస్ట్. ఓకే. సో నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్ లో దిస్ ఇస్ ఆల్రెడీ బ్యాన్డ్. అక్కడ అసలు చేయకూడదు. ఇట్స్ అ లా.